వల్లి చేసిన కుట్రని తిప్పికొట్టి ఊహించిన షాకిచ్చిన నర్మద భద్రావతి వల్లి చేసిన ప్లాన్ని ఎలా తిప్పి కొట్టబోతుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భద్రావతి కుటుంబం ఎప్పుడు తన ఇంట్లోకి అడుగు పెడుతుందా అని ప్రేమ, వేదవతి ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రామరాజు కుటుంబం మొత్తం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ నిలబడుతూ ఉండగా భద్రావతి కుటుంబం అయితే వస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు గొడవలతో దాటిన ఆ గీతని ఇప్పుడు మాత్రం ప్రేమగా దాటుతారు. ఇక వేదవతి తన పుట్టింటి వాళ్ళు తన ఇంటికి ప్రేమగా రావడం చూసి ఎంతో సంబరపడిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి భద్రావతిని కౌగిలించుకుంటుంది. భద్రావతిని కౌగిలించుకొని తన చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతిని చూసి అందరూ కూడా రామరాజు వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటాయి. ఇక ధీరజ్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటాడు. తర్వాత ప్రేమ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి భద్రావతిని కౌగిలించుకుంటుంది. తర్వాత వేదవతి సేనాపతి దగ్గరికి వెళ్ళి తన అన్నయ్యని కూడా పట్టుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. రండి రెండక్క, లోపలికి రండి అని అందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తుంది. అప్పుడే ఇక భద్రావతి రామరాజుని అలా చూస్తూ ఉండిపోతుంది. లోపలికి ఎందుకులే వేదవతి, ఇలా బయటే ఏర్పాట్లు చేశారు కదా, ఇక్కడే ఉందాము అని అంటూ ఉంటుంది. భద్రావతి ఏంటక్క ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి రావా అని అడుగుతూ ఉంటుంది. వేదవతి వచ్చే టైం వస్తే ఖచ్చితంగా వస్తాను వేదవతి, ఇక్కడ వరకు వచ్చిందాన్ని లోపలికి రాలేనా, ఇక్కడే కూర్చుందాము అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక సరే అక్క అని అందరూ కూడా బయటే కూర్చొని ఉంటారు. అలా కూర్చున్న తర్వాత అప్పుడు ఇక వల్లి భద్రావతి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఇద్దరు కూడా అలా నవ్వుతూ ఉండడం చూసి అప్పుడు ఇక నర్మదికైతే అనుమానం మొదలవుతుంది. నర్మదికి అనుమానం మొదలవడంతో ఇక నర్మద ఈ వల్లిని చూస్తే తేడాగా కనిపిస్తుంది. ఎప్పుడు ఈ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ఆలోచించే భద్రావతి తన తల్లి కోసం ఇప్పుడు మా అత్తగారింట్లో అడుగు పెట్టిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. తను ఎంత పట్టుదల గల మనిషో నాకు బాగా తెలుసు. అలాంటి భద్రావతి ఇప్పుడు సడన్గా వచ్చి చెల్లి మీద ప్రేమని చూపిస్తుందో అంటే ఏదో చెయ్యబోతున్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదో జరగబోతుందని నా మనసు చెప్తుంది. ఏం జరగబోతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అందరూ కూడా ఇక కూర్చొని కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రేమ భద్రావతి దగ్గరికి వెళ్ళి అత్త మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. మేము రాకుండా ఎలా ఉంటామో, మేము వచ్చాం కదా, మాతో పాటు నువ్వు కూడా మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేస్తావు అని భద్రావతి అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. అదేంటత్తా నేను మీతో పాటు వచ్చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అంటే ఇక రెండు కుటుంబాలు కలిసిపోయినట్టే కదా, రాకపోకలు అటు ఇటు తిరగడం అయ్యేవి ఉంటాయి కదా, అందుకని ఆ ఉద్దేశంతో అన్నాను అని భద్రావతి అయితే చెప్తుంది. ఇక భద్రావతి మాటలు ఇంకా అనుమానాన్ని పెంచుతాయి నర్మదికి. ఇక ధీరజ్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి రే ఏంట్రా చిన్నోడా దూరంగా ఉండి అలా నుంచొని చూస్తున్నావు, వెళ్ళు అందరినీ పలకరించు అని అంటూ ఉంటుంది వేదవతి. నువ్వు కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యి వాళ్ళ మీద ప్రేమని చూపించావు కదమ్మా, అది చాలా ఎక్కువ వాళ్ళకి ఆ స్థాయి చాలే, ఇక మేం కూడా వెళ్ళి పట్టుకొని కౌగిలించుకోవాలా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అలా అన్న తర్వాత ఇక చందు వచ్చి అవునమ్మా, ఎప్పుడు మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్న భద్రావతి సడన్గా మన ఇంట్లోకి వచ్చి ఇలా ప్రేమని చూపిస్తుందంటే ఏదో జరగబోతుందని నాకు అనుమానం వస్తుంది అని చందు కూడా అంటాడు. అప్పుడే ఆ మాట విని వేదవతి రే కలవక కలిసాం కదా, అందుకని మీకు అలా వాళ్ళ మీద అనుమానం ఉండిపోయింది. మా అక్క పూర్తిగా మారిపోయిందిరా, అందుకనే తను గీత దాటి ప్రేమగా మన ఇంట్లోకి అడుగు పెట్టింది అని చెప్తూ ఉంటుంది. తరువాత ఇక రామరాజు అయితే భద్రావతికి ఎదురుగుండానే కూర్చొని ఉంటాడు. అలా భద్రావతి రామరాజు వైపు చూసి రే రామరాజు, నేను అన్ని గొడవలు మర్చిపోయి గతాన్ని మర్చిపోయి ప్రేమగా నేను నీ ఇంటికి వచ్చాననుకుంటున్నావా, అది కలలో కూడా జరగదురా.
ఇప్పుడు నీ పతనానికి నేను ఇక్కడికి వచ్చాను. చూస్తూ ఉండు, ఏం జరగబోతుందో. చూసేదాన్ని, జరగబోయేదాన్ని చూసి రెండోసారి గుండెపోటుతో కుప్పకూలిపోతావురా నువ్వు అని అంటూ భద్రావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇక వేదవతి తను చేసిన పిండి వంటలన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అక్క, నీకు ఇష్టమైనవన్నీ కూడా చేశాను, తీసుకో అక్క అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక భద్రావతి, ఇప్పుడు వద్దు వేద అని చెప్తూ ఉంటే, తీసుకో అక్క, ఇవన్నీ కూడా నీకు ఇష్టమే కదా అని చెప్పి ఇస్తూ ఉంటుంది. తరువాత సేనాపతికి అలాగే వాళ్ళ అమ్మకి అందరికీ రేవతికి కూడా ఇస్తూ ఉంటుంది. ఇంతలో అమూల్యతో ఎలాగైనా మాట్లాడాలని విశ్వ అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అమూల్య వైపే చూస్తూ ఉంటాడు విశ్వ. ఇక అమూల్య విశ్వ తన వైపు చూస్తున్నాడని తెలుసుకొని అక్కడ కూర్చోలేక తను పక్కకి వచ్చేస్తుంది. అలా పక్కకి వచ్చినప్పుడు విశ్వ కూడా పక్కకి వస్తాడు. పక్కకి వచ్చి, ఏంటమూల్య, ఏంటిలా పక్కకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను అదే పనిగా చూస్తూ కూర్చుంటున్నావు కదా, అందుకని నీ ఎదురుగా కూర్చొని నీ దిష్టి ముఖం చూడలేక పక్కకి వచ్చేశాను అని అమూల్య అనడంతో, అమూల్య, నీకెలా చెప్తే నువ్వు నమ్ముతావు? నేను మారిపోయాను అమూల్య, పూర్తిగా మారిపోయాను, నా మాట విను అని అంటూ ఉంటాడు. ఏంటి, నువ్వు మారిపోయావా అని అనగానే, చూసావు కదా మన రెండు కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో, మరి ఇప్పుడు కన్నా నువ్వు నమ్మవేంటి? ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే నేను మీ ఇంటికి వస్తానా? మా వాళ్ళు కూడా వస్తారా? ఎవరు రారు కదా, మరి నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావని అడుగుతూ ఉంటాడు విశ్వ. అప్పుడు ఇక ధీరజ్ అయితే అమూల్య ఎక్కడా కనిపించడం లేదేంటని అటు ఇటు చూస్తాడు. అలా చూసిన తర్వాత అప్పుడు ఇక అమూల్య విశ్వ ఇద్దరు కూడా నుంచొని ఉండడం గమనించి ధీరజ్ అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక ధీరజ్, ఏంట్రా ఇక్కడ నా చెల్లితో నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా వీడేం మాట్లాడుతున్నాడు? మళ్ళీ నిన్నేమన్నా బెదిరిస్తున్నాడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక విశ్వ, ధీరజ్, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, నేను పూర్తిగా మారిపోయాను అని అంటూ ఉంటాడు విశ్వ. రే, మీరు మారిపోయారంటే పిచ్చి మొక్కలాగా ప్రేమ మా అమ్మ అనుకుంటున్నారా? ఎంతైనా పుట్టింటి వాళ్ళు కదా, బ్లడ్ రిలేషన్ కదా, అందుకని ఆ మాత్రం మీ మీద నమ్మకం ఉంటుంది. కానీ నాకు మాత్రం నమ్మకం లేదురోయ్. మీరేదో మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చారని నాకు గట్టిగానే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు ధీరజ్. ఇంతలో వల్లి వస్తుంది. ఏంటి, ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ధీరజ్ అంటూ ఉంటాడు, ఈ విశ్వగాడు అమూల్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనగానే రెండు కుటుంబాలు కలిసిపోయాయి. మరి ఇప్పుడేంటి, ఎందుకు నువ్వు అలా అడ్డు చెప్తున్నావని అంటూ ఉంటుంది వల్లి. గతాన్ని మర్చిపోయినట్టున్నావు వదిన. నేను మర్చిపోలేదు, కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో మీరు కాస్త దూరంగా ఉండడం బెటరు. ఈసారి మాత్రం వీళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నారనుకో, బ్యాగు పట్టుకొని ఈసారి మా అన్నయ్య కాదు నేనే మెడబెట్టుకుని మిమ్మల్ని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ధీరజ్ మాటలకి అప్పుడే వల్లి, రే, నేను బయటికి పోతాను, నీ భార్య బ్యాగు పట్టుకొని పుట్టింటికి పోతుందో మరికొన్ని నిమిషాల్లో నీకే తెలుస్తుందిరా అని ధీరజ్ వైపు కోపంగా చూస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే చందు వస్తాడు. ఇక చందు రావడంతో ఏమవుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే జరిగిందంతా ధీరజ్ చెప్పడంతో, నీకు అసలు బుద్ధి రాదా? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి గడ్డి తింటుందా? వీళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా చెయ్యాలని చిన్నోడు చూస్తుంటే వచ్చి రెండు కుటుంబాలు కలిసిపోయాయి కదా, వాళ్ళని మాట్లాడుకోనివ్వమని చెప్తున్నావా? మళ్ళీ ఇంకో రాయబారాన్ని ఇంకో కథని నడపాలనుకుంటున్నావా? ఈసారి మాత్రం అమూల్య విషయంలో జోక్యం చేసుకొని తన జీవితంలో నువ్వు ఏదైనా సమస్యని తీసుకొస్తే ఈసారి నిన్ను బ్రతకనివ్వను అని చందు కూడా వార్నింగ్ ఇస్తాడు వల్లికి. ఈసారి నువ్వేమన్నా తింగరి వేషాలు, కుట్రలు, కుతంత్రాలు నా కుటుంబంలో సమస్యలకి కారణమయ్యావనుకో, ఆ తరువాత మూడోసారి చేసిన తప్పుకి నువ్వు జీవితంలో సరిదిద్దుకోలేని శిక్షను అనుభవిస్తావు అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అమ్మో, ఏంటి ఎంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాడు? ఒకవేళ ప్రేమ ధీరజ్ పెళ్లి గురించి భద్రావతి దగ్గరే నేను ఇదంతా ప్లాన్ చేశానని తెలిస్తే నిజంగా నన్ను చంపేస్తాడేమో. ఆ భద్రావతి ఇప్పుడేమో నా గురించి బయట పెట్టదులే అని అనుకుంటూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక నర్మద అయితే ఒక పక్కకి వెళ్ళి నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన ధీరజ్ అక్కడికి వస్తాడు. ఏంటి నర్మదా వదిన, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే,
నాకు భద్రావతి కుటుంబం మారిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు ధీరజ్ అని అంటూ ఉంటుంది. అవును వదిన, నువ్వే కాదు నేను కూడా నమ్మలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు ధీరజ్. అవును ధీరజ్, నాకు అలాగే అనిపిస్తుంది అని నర్మద అనడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన? వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఎలా తెలుసుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్. ఇంతలో ఇంకా నర్మద చూద్దాం ఏం చేస్తారో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము అని నర్మద అయితే అంటుంది. తర్వాత అందరూ కూడా బయట కూర్చొని ఉండగా ఇంతలో నర్మదకి భద్రావతి కనిపించదు. భద్రావతి కనిపించదు, వల్లి కూడా కనిపించదు. అప్పుడే వీళ్ళిద్దరూ కనిపించడం లేదేంటి అని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే ఇక భద్రావతి వల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది నర్మద. వీళ్ళిద్దరూ ఇక్కడేం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ మాటల్ని వినేస్తుంది. నేను చెప్పినట్టే మీ అమ్మ పుట్టినరోజు 2 కుటుంబాల మధ్య జరపడానికి ఒప్పుకున్నారే, మళ్ళీ మీ అమ్మని కూడా పంపించి భలేగా ప్లాన్ చేశారు అని చెప్తూ ఉంటుంది వల్లి. ఇప్పుడు కదా అసలు సినిమా మొదలయ్యేది. నా మేనకోడల్ని మోసం చేసి తన కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించుకొని నా మీద పగ తీర్చుకోవాలనుకుంది ఆ వేదవతి. అలాంటి దాన్ని నేను వదిలిపెడతానా? నువ్వు ఆ వీడియో చూపించాక అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఆ నిజాన్ని బయటపెట్టి మా ప్రేమని మా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని నేను చూస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ధీరజ్ ప్రేమ పెళ్లి విషయం వీళ్ళకి తెలిసిపోయిందా? వీడియో అని అంటుందేంటి భద్రావతి? అసలు ఆ వీడియో గురించి వీడియో ఏంటి అని అనుకుంటూ ఉంటుంది నర్మద. తర్వాత భద్రావతి మనల్ని ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది కదా, అసలు కథ ముందుంది కదా, ముందు వీళ్ళని ఎంజాయ్ చేయనివ్వు, తర్వాత ముందుంది వీళ్ళకి ముసళ్ళ పండగ అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే భద్రావతి వెళ్ళిపోయిన తర్వాత ఇక వల్లి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అమ్మోయ్, నాకు ఈరోజు ఎంత పిచ్చ హ్యాపీగా ఉందో తెలుసా, ఇప్పుడు రణరంగం సిద్ధం కాబోతుందమ్మా అని అంటూ ఉంటుంది. మనం ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం సీసీ ఫుటేజీని ఆ మోపిదే వెళ్ళి హోటల్లో సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి ఈ భద్రావతికి చూపించినట్టు ఈ భద్రావతి బయటకేమీ చెప్పదు. అలాగే ఆ రోజు ప్రేమ ధీరజ్ని కూడా మోపిదేవి రప్పించి భలే నాటకం ఆడాము అని అన్నీ కూడా మాట్లాడేస్తుంది వల్లి. ఇక నర్మదకి ప్లాన్ అయితే అర్థమైపోతుంది. ఓహో, మొత్తం మీద ప్రేమ ధీరజ్ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకొని ఆ భద్రావతికి సీసీ ఫుటేజ్ వీడియో చూపించి ఇదంతా కూడా అత్తయ్య గారు కావాలనే పగతోనే ఈ ప్రేమ పెళ్ళి జరిపించారని అనుకుంటూ భద్రావతి నమ్మేలాగా నువ్వు నాటకం ఆడుతున్నావా? అసలు నీకు ఈ జన్మలో బుద్ధి రాదు వల్లి అక్క. నువ్వు ఎన్నిసార్లు ఈ ఇంట్లో వాళ్ళకి ద్రోహం చెయ్యాలనుకున్నా నీ మీద జాలిపడి మావయ్య గారు బాధపడతారని ఇంట్లో వాళ్ళు నీ సంగతి మావయ్య గారికి చెప్పకుండా దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాము. సరే, నీ ప్లాను నువ్వేసుకో, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఎలాగో వీళ్ళకి నిజం తెలిసిపోయింది కదా, ఆ నిజాన్ని అసలు అత్తయ్య గారు ఏ పరిస్థితుల్లో ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించారో ఆ పరిస్థితిని కూడా వాళ్ళకి నేను కూడా అర్థమయ్యేలా చెప్తాను అని నర్మద అయితే అంటూ ఉంటుంది వల్లి వైపు చూస్తూ కోపంగా. తర్వాత ఇక వల్లి దగ్గరికి నర్మద వస్తుంది. అప్పుడు ఇక నర్మదని చూసి వల్లి షాక్ అయిపోతాం. ఏంటి బల్లక్కాయ్ ఇక్కడున్నావు? ఈ గోడ మీద నక్కి నక్కి బల్లిలా పాకి ఎవరు కొంపను ముంచాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి నర్మద నువ్వు అసలు ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాక బుద్ధున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ప్లాన్లు చేస్తారా అని అంటూ ఉంటే నువ్వు చేస్తావు కదా, నువ్వు విశ్వాసం లేని కుక్కవి కదా అని అంటూ ఉంటుంది నర్మద. ఆ మాట విని వల్లి ఏంటి కుక్క గిక్క అంటున్నావు అని అనగానే మావయ్య గారిని పిలుస్తాను అని చెప్తూ ఉంటే పిలు, మావయ్య గారిని పిలు, బావగారిని పిలు, అత్తయ్య గారిని పిలు, ఎవ్వరు పిలిచినా నాకు పర్వాలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఇక వల్లి ఎంతసేపే నీ పొగరు మొత్తం ఇంకొంచెం సేపట్లో దిగిపోతుంది కదా, అప్పటి వరకు ఓపిక పట్టు, నేను కూడా ఓపిక పడతాను. అప్పుడు ఈ వల్లి ఎంత అలాగా ఆనందపడుతుందో, జీవితంలో లేని ఆనందం వల్లి అనుభవిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది వల్లి, నువ్వు కూడా మేము ఏడుస్తాము, అందరం కూడా బాధపడతాము అని
నువ్వు అనుకుంటున్నావు కదా బల్లక్కాయ్, చూస్తూ ఉండు, నేను కూడా ఏం చెయ్యాలో అదే చెయ్యబోతున్నాను అని నర్మద అయితే తన మనసులో కూడా అనుకుంటుంది. పుట్టినరోజు పార్టీ అయితే ప్రారంభమవుతుంది. శారదాంబ చుట్టూ అటు రామరాజు కుటుంబం, ఇటు భద్రావతి కుటుంబం చెరో వైపు నుంచొని కేక్ అయితే కట్ చేయిస్తారు. అందరూ కూడా హ్యాపీగా క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు కూడా ఇక కేకు తినిపిస్తూ శారదాంబకి అయితే ఆనందాన్ని కలగజేస్తూ ఉంటారు. ఇన్ని రోజులకి నా కల నిజమైంది, అసలు ఈ జన్మలో ఇది నిజమవుతుందా లేదా అని మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చూడకుండానే నేను పోతానేమో అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు, నా కొడుకు, మొత్తం వీళ్ళ కుటుంబాలన్నీ కలిసి ఉండుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు అని అంటూ ఉంటే ఎక్కువగా అనకమ్మ దిష్టి తగులుతుంది అని భద్రావతి అయితే చెప్తుంది. ఇక అందరూ కూడా భోజనం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడే చాలా బాగా జరిగింది ఫంక్షను, ఇక మేము వెళ్ళొస్తాం, రా ప్రేమ వెళ్దామని ప్రేమ చెయ్యి పట్టుకుంటుంది భద్రావతి. అలా భద్రావతి ప్రేమ చెయ్యి పట్టుకోగానే ఇక భద్రావతిని చూసి ప్రేమ ఎక్కడికత్తా అని అంటూ ఉంటే, అదేంటి మన ఇంటికి వెళ్దాం అని అనగానే, మన ఇంటికి ఎందుకత్తా, ఇదే నా ఇల్లు అని అంటూ ఉంటే, ఇది నీ ఇల్లా, నీ ఇల్లు ఇదెందుకు అవుతుంది, ఆ ఇల్లే నీ ఇల్లు అవుతుంది అని భద్రావతి అనడంతో, అదేంటత్తా, ఇది నా అత్తారిల్లు, నా భర్త ఉండే ఇల్లు, నాకు పెళ్ళయింది అని అంటూ ఉంటే, నీకు పెళ్ళయిందా, బలవంతంగా నీ మెడలో వీడు తాళి కడితే దాన్ని పెళ్ళంటారా అని భద్రావతి నిజాన్ని కొండ బద్దలు కొట్టేస్తుంది. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బలవంతంగా తాళి కట్టడం ఏంటి అని అంటూ ఉంటాడు రామరాజు. ఓ నీకు తెలీదా రామరాజు, నీకు తెలియకుండా మీ ఆవిడ వేదవతి నీ శత్రువు కొడుకు కూతుర్ని తీసుకువచ్చి నీ కొడుకు చేత బలవంతంగా నీ శత్రువు కూతురు మెడలో, అదే మా ప్రేమ మెడలో తాళి కట్టించింది. దానికి సంబంధించిన వీడియోనే ఇది. అసలు ప్రేమ ప్రేమించింది ధీరజ్ని కాదు, కళ్యాణం అనే ఒక దుర్మార్గుణ్ణి. వాడు నగలు తీసుకువెళ్ళి దీన్ని మోసం చేస్తే ఇదే సరైన సమయమని ఈ పిచ్చిదాన్ని మాయమాటలతో చెప్పి నీ జీవితాన్ని బాగు చేస్తున్నాను, నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అని మాయమాటలు చెప్పి ప్రేమ మెడలో తాళి కట్టించిన దుర్మార్గురాలు పుట్టింటికి ద్రోహం చెయ్యాలనుకున్నా ఇదైంది అని అంటూ ఉంటుంది. వేదవతిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, మీ అక్క చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నిజమేనండి అని నిజాన్ని బయట పెడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమండి అని అనగానే, పెళ్ళప్పుడు లేని ఇష్టం ఇప్పుడు ఎలా వస్తుంది, అయినా ఇప్పుడు ఎలా నమ్మాలి మేము, అప్పుడు వీళ్ళు ప్రేమించుకున్నామని అబద్ధం చెప్పినట్టే ఇప్పుడు మేము కలిసి ఉండాలని భార్యాభర్తలుగా ఒకరికొకరు విడిపోలేమని చెప్పింది కూడా నిజమే అనుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడు ఇంకా వేదవతి, నేనేమి మీ కుటుంబానికి ద్రోహం చెయ్యాలని ఇదంతా చెయ్యలేదక్క, ఆ రోజు ప్రేమని ప్రాణాలతో కాపాడాలనుకోవాలని ఇదంతా చేశాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఇదేంటి మా అత్తగారు ఇంతలాగా వీళ్ళు ముందు మాట్లాడుతుంది, ఇప్పుడు వీళ్ళు కరిగిపోతారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఆడిన నాటకాలు చాలు, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఇక నా ముందు చల్లవు. ఈరోజు ప్రేమని మా ఇంటికి తీసుకువెళ్ళే రోజు బలవంతంగా తాళి కట్టేదే మీరు చూశారు, కానీ దానికి ముందు తర్వాత ఏం జరిగిందో మీరు చూడలేదు కదా, ఒక్కసారి చూడండి అని మొత్తం వీడియోని చూపిస్తుంది. వీడి పేరే కళ్యాణం. వీడు ప్రేమని మోసం చేసి తనని వ్యభిచారిగా అరెస్ట్ చేయించాలని చూశాడు. అప్పుడే తను ఏమైపోతుందో, తన పుట్టిల్లు ఏమైపోతుందో అని మా అత్తయ్య గారు తన కొడుకుకి ఇష్టం లేకపోయినా బ్రతిమిలాడి కొడుకు కాళ్ళు పట్టుకున్నంత పని చేసి ప్రేమని కాపాడి ప్రేమ మెడలో తాళి కట్టించారు. కావాల్సుంటే మొత్తం వీడియోని చూడండి, ఎందుకైనా మంచిది, ఇది ఎప్పటికైనా డేంజరే అని నేను పెన్ కెమెరాతో మొత్తం కూడా వీడియో తీశాను. ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తే అర్థమైపోతుంది అని నర్మద అయితే అసలు వీడియోని బయట పెట్టి వల్లి వేసిన ప్లాన్ని తిప్పికొడుతుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. భద్రావతి గారు, మీ చెల్లి వేదవతి గారు మీ కుటుంబాన్ని మీద పగ తీర్చుకోవడానికి మీకులాగా ఎప్పుడూ ఆలోచించలేదు.
తన పుట్టింటిని కలుపుకోవాలని అనుకుంది. మీకులాగా మా కుటుంబాన్ని చంపేస్తాము, నరికేస్తాము, నాశనం చేద్దామని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంది. ఇప్పుడు మీకు పంపించిన వీడియోని ఎవరు పంపించారో నాకు తెలియదు, కానీ ఈ వీడియోని చూశాక అసలు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ప్రేమ, ధీరజ్ ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళు భార్యాభర్తలుగా ఒకటయ్యారు. వాళ్ళని మీరు విడదీయలేరు అని అంటూ నిజాన్ని బయటపెట్టి వల్లి వేసిన ప్లాన్ని తిప్పికొడుతుంది నర్మదా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.